హాయ్ అండి అందరికీ శుభోదయం. హాయ్ చిల్డ్రన్, శుభోదయం చిల్డ్రన్. పిల్లలు, ఈరోజు మనము ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా మనము థీమ్ అంటే శారీరక వైకల్యం ఉన్న వారితో స్నేహం చేయడం కథ పేరు ఒక కొత్త స్నేహం. కథ పేరు చెప్పండి. మీరు ఎప్పుడైనా మన ఊర్లో కానీ బయట మీరు పొలం మీదకి వెళ్ళినప్పుడు కానీ మీ నానమ్మ ఊరుకో అమ్మమ్మ ఊరుకో ఎక్కడైనా బస్సుల్లో వెళ్ళినప్పుడు మీకు ఎక్కడైనా ఎవరైనా అంగవైకల్యంతో ఉన్న వాళ్ళని ఎప్పుడైనా చూసారా పిల్లలు? మీరు అంగవైకల్యం అంటే ఏం పిల్లలు? అంగవైకల్యం అంటే ఏమి? కళ్ళు లేని వాళ్ళు, తర్వాత వెరీ గుడ్ కాళ్ళు లేని వాళ్ళు, ఇంకా చెప్పు బాబు, వెరీ గుడ్ చేతులు లేని వాళ్ళు, తర్వాత మూగ వాళ్ళు, చెవిటి వాళ్ళు, వీళ్ళందరూ అంగవైకల్యం ఉన్న వాళ్ళే కదా. చూసారా కదా మీరు? చూసారా లేదా? చూసారా నాన్న? వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు వీల్ చైర్లో పోయేది చూసారా? చూసారా పిల్లలు? చూసారా? ఇప్పుడు మన ఊర్లో కూడా ఎప్పుడైనా పెన్షన్ తీసుకోవడానికి కొంతమంది కాళ్ళు లేని వాళ్ళు వీల్ చైర్లో వస్తుంటారు, ఓకేనా? అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళు బాబు ఈ చైర్ కొద్దిగా ముందుకు దేంటి ఎవరైనా హిట్ చేశారా పిల్లలు? చేసావమ్మా నువ్వు? ఓకే, మీరు ఎవరైనా చేశారా? ఎవరైనా కళ్ళు లేని వాళ్ళు మీకు ఎప్పుడైనా వాళ్ళు రోడ్డు దాటించమని అడిగినా వాళ్ళు మీరు భద్రంగా తీసుకోబోయి ఏమి రోడ్డు దాటించాలి, ఓకేనా? మనము సహాయం అనేది మనం చేయాలి ఇతరులకు, ఓకేనా శ్రీ విద్య? వాళ్ళని ఎక్కిరిచ్చేది, వాళ్ళు ఎగతాళి చేసేది, గుడ్డోడు గుడ్డోడా నువ్వు చెల్లి వినిపించవా అని ఎగతాళిగా చేయకూడదు. మనం వాళ్ళని కించపరచకూడదు, మనం గౌరవించాలి. వాళ్ళు కూడా మనుషులే, కాకపోతే చిన్న చిన్న వైకల్యాలతో వాళ్ళు పుట్టారు, ఓకేనా? కొంతమంది పుట్టుకతో వైకల్యంతో పుట్టారు, కొంతమంది మధ్యలో కొన్ని ప్రమాదాల వల్ల కొన్ని సంఘటనలు జరిగింది, ఓకేనా పిల్లలు? ఇప్పుడు మనమందరూ కూడా అలాంటి వాళ్ళకి విభిన్న ప్రతిభావంతులు అంటారు. వాళ్ళని ఏమంటారు? విభిన్న ప్రతిభావంతులు. అంగవైకల్యం ఉన్న వాళ్ళని విభిన్న ప్రతిభావంతులు అంటారు. మీరందరూ కూడా హెల్ప్ చేస్తారా, సహాయం చేస్తారా అలాంటి వాళ్ళకి? ఎప్పుడైనా మీరు పెద్దవాళ్ళు అయినా కూడా అలాంటి వాళ్ళకి సహాయం చేయాలన్నమాట, ఓకేనా పిల్లలు? తర్వాత వచ్చి చూడనా, ఇప్పుడు మనం చెప్పుకునే కథ పేరు ఒక కొత్త స్నేహం అన్నమాట. ఒక రోజున ఏమి నిత్య అనే అమ్మాయి పాఠశాలలో చదువుకుంటా ఉంది. ఇప్పుడు మీరు కూడా పాఠశాల అంగన్వాడికి వచ్చారా లేదా శ్రీ విద్య? రోజు వస్తున్నారు, మీరు లోపలికి వచ్చినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. ఆ తర్వాత మీరు ప్రేయర్ అయిపోయిన తర్వాత ఎగ్గి తినేసిన తర్వాత మన యాక్టివిటీస్లో భాగంగా మీరందరూ నిశ్శబ్దంగా కూర్చుంటున్నారా లేదా? అలా నిత్య అనే ఒక అమ్మాయి అంగన్వాడీ కేంద్రమైన పాఠశాలకి వెళ్ళిందనమాట, ఓకేనా? పాఠశాలలో ఆమె చదువుకుంటా ఉంటే అక్కడ అర్జున్ అనే ఒక అబ్బాయి వీల్ చైర్ మీద వస్తా ఉన్నాడంట. ఇప్పుడు నేనేం చెప్పాను? వీల్ చైర్ అంటే ఏమి? కాళ్ళు లేని వాళ్ళు ఆ వీల్ చైర్లో కూర్చొని వాళ్ళే తోసుకొని పోతారు, ఓకేనా? కొంతమంది చాలా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి వీల్ చైర్స్ వాళ్ళు దాంట్లోనే వాళ్ళు ఉంటారు. మనలాగా వాళ్ళు పాపము నడవలేరు, గట్టిగా పరిగెత్తలేరు, అవునా కాదా పిల్లలు? అట్లా అంగవైకల్యంతో అబ్బాయి మీలాగా నడుచుకొని రాలేడు. అబ్బాయి వీల్ చైర్లో బ్యాగు పలక అన్నీ ఎత్తుకొని ప్లేటు, అబ్బాయి కూడా స్కూల్లో ఉంటున్నారు కదా. పాపము అబ్బాయిని వాళ్ళమ్మ బయట వీల్ చైర్ వదిలేస్తే అబ్బాయి నేరుగా లోపలికి వీల్ చైర్తో వచ్చినాడు స్కూల్ లోపలికి. వస్తానే మీకు చూపిస్తాడు. అర్జున్ అనే అబ్బాయి కొడుస్తూ అక్కడే ఉండాలి, రాకూడదు. సరే వెళ్ళు, ఓకేనా? అప్పుడు పిల్లలు
అర్జును అనే అబ్బాయి లోపలికి వీల్ చైర్తో వస్తానే ఈ నిత్యనే అమ్మాయి వస్తానే చూసింది. ఏమి అబ్బాయి వీల్ చైర్లో వస్తున్నాడే, అబ్బాయి కాలు లేవా మనలాగా, ఎందుకు అబ్బాయి వీల్ చైర్లో తోసుకొస్తున్నాడు, నడవడానికి కావడం లేదని ఆలోచన చేసి ఆ అబ్బాయి దగ్గరకు వస్తాను. ఎవరు పిల్లలు, ఎవరు కాదు వీల్ చైర్లో వస్తానది ఎవరున్నా, ఏ అబ్బాయి పేరు ఏం చెప్పాను నేను ఇప్పుడు, అర్జున్. చెప్పింది వెరీ గుడ్, వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. అర్జున్ అనే అబ్బాయి వస్తానే నిత్య ఒకసారి చూసింది. చూస్తే వస్తానప్పుడు హలో హలో అని ఆ అబ్బాయిని పలకరించింది. అప్పుడు అర్జును నిత్య పక్క ఇట్లా చూశాడు అనమాట. ఎవరు నా పేరు పెట్టి పిలుస్తున్నారు, ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు నేను టెస్కా అంటే అమ్మాయి నా పక్క తిరిగి చూడాలా వద్దా, సైలెంట్గా ఉండింది అనుకో, ఇప్పుడు శశాంక్ అంటే నువ్వు తిరిగి చూడాలా వద్దా, ఏం మేడం అడగాల వద్దా. ఇప్పుడు నేను మన ఎవరిని అశ్విత్ అంటే ఇక్కడికి వచ్చి కూర్చోవాలా వద్దా, అబ్బాయి కూర్చోవాలి కదా నాన్న, కూర్చుంటారా రావా, సరే. ఇప్పుడు ఆ విధంగా పిల్లలు అలో అన్నప్పుడు అబ్బాయి చూస్తాడు. చూస్తే ఆ అబ్బాయి పాపం 2 కాళ్ళు లేకుండా వీల్ చైర్లో వస్తున్నాడు. వచ్చినప్పుడు ఈ అమ్మాయికి నిత్య బాధ వేసింది. చూడు మనలాగా అబ్బాయి కాళ్ళు ఏమి లేవు, పాపం మా అబ్బాయికి మనం సహాయం చేయాలి, మనలాగా బయట ఆడుకోలేదు కదా, పరిగెత్తలేదు అని చాలా ఫీల్ అయింది. ఫీల్ అంటే ఏమి, బాధ చెప్పండి, ఫీల్ అయిందండి. ఇప్పుడు మీరు కూడా ఏదైనా తినేదానికి మీకు స్కూల్లో ఇవ్వకపోతే ఇస్తా ఉంటే మీకు కొంచెం ఓపిక పట్టలేదు, బాధగా అని బాధగా చూస్తూ ఉంటారు. నాకు ఇంకా ఏది తినేదానికి అని చూస్తారు. ఇంట్లో కూడా అంతే కదమ్మా, ఏదన్నా మీ అమ్మ కొట్టేదానికి వచ్చినప్పుడు కానీ అప్పుడు కూడా బాధగా చూస్తారా లేదా, మీ అన్న తినేదానికి మీ ఎక్కువ లేదు మీకు ఇకపోతే బాధగా చూస్తారు లేదా, చెప్పండి. ఎవరిన గిల్లేస్తే నేను మనం బాధగా చెప్తావు, చెప్పవా, చెప్తారా లేదా నాన్న. ఆ విధంగా సరే అబ్బాయి వస్తానే సరే ఆ రోజు నుంచి అర్జును నిత్య ఇద్దరు స్నేహితులు అంట. ఇప్పుడు మీకు చాలా మంది స్నేహితులు ఉన్నారా, నీకెవరు మా స్నేహితులు ఎవరున్నారు, ఎవరు నాన్న మీ స్నేహితుడు, వెరీ గుడ్. మీకు స్నేహితుడు ఎవరు నాన్న, ఎవరు నాన్న. మీ ఫ్రెండ్ ఎవరు నాన్న, ఎవరన్నా మీ ఫ్రెండ్ ఎవరు తొందరగా చెప్పాలి. శశాంక్, వెరీ గుడ్. మీ ఫ్రెండ్ ఎవరు అన్న, నీకెవరు ఫ్రెండ్, సరే సరే మనోజ్ అన్న, అందరికీ స్నేహితులు ఉన్నారు. ఆ రోజు నుంచి నిత్యాకి తర్వాత అర్జున్కి స్నేహం ఏర్పడింది అనమాట. స్నేహం ఏర్పడి ఆ రోజు నుంచి వాళ్ళు కలిసిమెలిసి అబ్బాయికి హెల్ప్ చేస్తాం. ఎవరు, నిత్య. అబ్బాయి వీల్ చైర్లో నుంచి కిందకి దిగాలన్నా ఇప్పుడు మనము ఇట్లా పట్టుకొని ఆ అబ్బాయిని ఎవరిని అర్జున్ని మెల్లిగాని ఇట్లా పట్టుకొని చేతుల్ని గట్టిగా మెల్లిగా కిందకి దించేదన్నమాట నిత్య. అబ్బాయిని రోజు బయట పిల్లలు ఆడుకుంటారు కదా, మనం కూడా ఆడుకుంటాం కదా, అట్లా బయటకు పోయినప్పుడు ఆ అబ్బాయిని కూడా పట్టుకొని జారుడు బల్ల ఆడుకునే ఆటల్లో సహాయం చేసేదన్నమాట. కొద్దిసేపు ఎండలో మనం కూడా రోజు ఎండలో కూర్చోవాలా వద్దా, మనకు డి విటమిన్ కావాలి, మనకు డి విటమిన్ మన శరీరానికి అవసరం, మనము ఎండలో కొంచెం మాట్లాడుకుంటాం కదా. ఆ విధంగా ఈ అబ్బాయిని అర్జున్ అనే అబ్బాయిని ఆ తోటి పిల్లలందరూ కలిసి ఎండలో అబ్బాయిని కూర్చోబెట్టుకునేవాళ్ళు, ఎండ తగలాలని ఆటలాడుకునేటప్పుడు ఆ అబ్బాయికి సహాయం చేసేవాళ్ళు. ఆ అబ్బాయి చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ వచ్చిన రోజు చాలా డల్గా ఉన్నాడు అబ్బాయి. కానీ ఈ పిల్లలతో కలిసిమెలిసి ఈ పిల్లలు ఆ అబ్బాయిని అర్జున్ని అందరూ కూడా ప్రేమతో ఎప్పుడు కానీ అబ్బాయిని విసిగించుకోలేదు. ఆ అబ్బాయిని విసిగించుకోకుండా ప్రేమతో అబ్బాయిని రాజున్ ఆడుకుందాం, రాజున్ నువ్వు రావాలి, అర్జున్ అంటే అబ్బాయి నువ్వు రానంటూ ఏం లేదు అర్జున్, నువ్వు నా ఫ్రెండ్ కదా, నువ్వు నా స్నేహితుడు కదా, నువ్వు మంచి స్నేహితుడు అయినావు, నువ్వు రావాలి అర్జున్ అని ప్రేమతో పిలవడం వల్ల అబ్బా నా మీద వీళ్ళందరికీ ఎంత ప్రేమ ఉందో అని మురిసిపోయేవాడు. ఎవరు, అర్జున్. నిత్య ఎక్కువ శ్రద్ధ తీసుకొని అర్జున్ పైన ఒక ఎక్కువగా అందరికంటే ఎక్కువ నాన్న హర్షు
ఎక్కువగా శ్రద్ధ తీసుకొని అతన్ని అన్ని చూసుకుంటూ ఉండేదన్నమాట. ఎవరినైనా సరే ఉండండి. తర్వాత అప్పటి నుంచి వాళ్ళు కలిసిమెలిసి ఆడుకుంటా అంటే బయట పార్కుల్లో కూడా వాళ్ళు ఈ చూడండి బయట జారుడు బల్లో కూడా అబ్బాయికి సహాయం చేసేవాళ్ళు. వీల్ చైర్ కిందకి తీసేసి అబ్బాయిని పైన ఎత్తి కూర్చోబెట్టి ఉయ్యల్లో ఊపించేవాళ్ళు. అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. అర్జున్ వెరీ గుడ్ ఫీల్ అయ్యేవాడు అనమాట. తర్వాత పిల్లలు ఎప్పుడైనా పిల్లలు మీరు కూడా అంతే పిల్లలు శ్రీ విద్య నాన్న ఆగా నుంచి ఈ అబ్బాయి నాన్న ఈనాలి రిత్విక్ చాలా కలిసిమెలిసి వాళ్ళతో ఆడుకోవడము, వాళ్ళతో కలిసి అన్నం తినడము, శాఖో కలిసిమెలిసి అన్నం తినడము, అందరూ ఒకే చోట కూర్చొని అన్నం తినడము, ఆడుకోవడము. ఒకే బయట పోయినప్పుడు వీల్ చైర్ తీసేసి ఈ అబ్బాయిని ఆపంగా పిలిచడం వల్ల అబ్బాయి అందరి మీద చాలా ప్రేమగా వాళ్ళు పిలవడం ఇవన్నీ చూసి అతనికి చాలా హ్యాపీ అయింది. మన ఇంట్లో మన అమ్మ నాన్న మన తమ్ముడు అక్క చెల్లి ఉంటారు కదా, ఇక్కడైతే ఇంతమంది ఉన్నారా నాకు స్నేహితులు అని రోజు అతను స్కూల్కి రావాలని వాళ్ళ అమ్మని తొందర చేసేవాడు అర్జున్. ఎందుకంటే తొందరగా స్కూల్కి వెళ్ళిపోతే అక్కడ చాలా మంది స్నేహితులు ఉన్నారా లేదా? ఉన్నారు కదా నేను అర్జున్కి. వాళ్ళందరి అబ్బాయిని నీళ్ళు కావాలంటే ఎత్తుకొచ్చి ఇచ్చేది. తాగు అర్జున్ నీళ్ళు తాగుందా తాగు, నువ్వు కిందకి దిగదు వీల్ చైర్లో కూర్చోను మేమే తెచ్చిస్తామని ఆయన సహాయం చేసేవాళ్ళు. అతన్ని మెల్లిగా పట్టుకొని కిందకి దించుకునేవాళ్ళు. అన్నం తినేటప్పుడు అబ్బాయిని కింద కూర్చోబెట్టి వాళ్ళు అన్నం తినిపించేవాళ్ళు, క్యారియర్ వాళ్ళే కట్టించేవాళ్ళు, చాలా సహాయం చేసేవాళ్ళు. ఎప్పుడైనా మీరు కూడా అంగవైకల్యం ఉండే పిల్లల్ని కానీ ప్రత్యేకమైనటువంటి ప్రతిభావంతుల్ని ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు. వాళ్ళకి మనం సహాయం చేయాలి. వాళ్ళకి మనలాగా అన్నీ ఉన్నా ఏదో ఒక అవయవం మాత్రమే లోపం ఉంటుంది. మీరందరూ గుర్తుపెట్టుకోండి పిల్లలు. మీరందరూ కూడా మనము అలాంటి అంగవైకల్యము ప్రతిభావంతులపైన మనము ప్రేమ, అనురాగము, ఆప్యాయత, సహాయము, సహకారము ఇవన్నీ ఉండాలా వద్దా? వాళ్ళతో అట్లా చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా. స్కూల్లోకి వస్తే బాధపడరు కదా. లాంటిది ఎవరైనా మన స్కూల్లోకి పాపం కొంచెం కాలు కుంటుకుంటూ వస్తే శ్రీ విద్య ఏం చేయాలి? హలో రా కూర్చుందిరా నా పక్కలో అని వాళ్ళు ప్రేమగా పిలుచుకోవాలి. వాళ్ళు ప్రేమగా మన పక్కలో కూర్చోబెట్టుకొని మనం తినేది కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మీరు. మనము ఇతరులకి వాళ్ళ దగ్గర లేకపోతే మనం హెల్ప్ చేయాలి. ఓకేనా? వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల వాళ్ళు గుర్తుపెట్టుకుంటారా లేదా? చెప్పండి పిల్లలు. ఇంకెప్పుడైనా మీరు కూడా ఆ రోజు నుంచి నిత్య అర్జును చాలా స్నేహితులు అయ్యారు. కలిసిమెలిసి ఆడుకోవడం, కలిసి బయటకు పోవడం, సహాయ సహకారాలు అందించుకోవడం చాలా చాలా అర్జున్ అయితే ముందు కంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. కాబట్టి పిల్లలు మీరందరూ కూడా ఋత్విక్ ఇప్పుడు చూడండి అర్జున్ వైకల్యంతో ఉన్నాడు, ప్రత్యేకమైన ప్రతిభావంతుడు. ఈ అమ్మాయి అనా అశోక్ నిత్య అనే అమ్మాయి హెల్ప్ చేసిందా లేదా? శశాంత్ చేసిందా లేదా? నిన్నే అడుగుతాను చేసిందా లేదా? కాబట్టి మీరు అలాంటి వారిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళతో సన్నిహితంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి. వాళ్ళు కసురుకోకూడదు, తిట్టకూడదు. వాళ్ళని ఏమి మనము తిట్టకూడదు. ఓకేనా పిల్లలు? మీకు ఈ కథ నచ్చిందా పిల్లలు? ఓకేనా? అలాంటి వాళ్ళపైన మీరు ప్రేమతో ఉంటారా? అలాంటి వాళ్ళని ప్రేమతో ఉంటావా? నచ్చిందా పిల్లలు? అందరూ